బిఎన్ఆర్ గోల్డ్ అండ్ డైమండ్స్ తరుగు తక్కువ బంగారం ఎక్కువ ఇప్పుడు మన వైజాగ్లో. త్వరగా రండి, రావు కాలం వచ్చేలోపు మన సీతారామపురంలో ఉండాలి. నువ్వు ఇంకా ఇక్కడే తచ్చాడుతున్నావేడ్రా? ఇంత సడన్ టెల్లింగ్ అయితే ఎలా ఫాదర్? నా న్యూ డ్రెస్ అన్ని టైలర్ దగ్గర ఉన్నాయి. ఈవినింగ్ గివింగ్ అన్నాడు. అయితే నువ్వు తర్వాత చావు. రండి రండి. కీస్ బెస్ట్. నమస్కారం. నమస్కారం బావగారు. ఏ వీరభద్రయ్య రామ్మా. బాగున్నావు నాన్న? మీ మనవరాలు పేరేమిటమ్మా? పావని. ఇదేంటి బాగారు, మీ అంతటోళ్ళు గుమ్మల్లో మా కోసం ఎదురు చూడాలా? మీరు కబురు చేయటమే మాకు మహాభాగ్యం. వచ్చేసాం. అమ్మా, ఎన్నాళ్ళైందమ్మా నేను చూసి. అమ్మా, మొత్తానికి మీ మనవరాలు మహా గడుస్తుంది బావగారు. మాటలతో మమ్మల్ని అందరినీ బోల్తా కొట్టించేసింది. అమెరికా తెలిసినట్లు. పదండి. అథాంగ పూజ. ఓం కేశవాయ నమః. పాదౌ పూజయామి. ఓం గోవిందాయ నమః. గుల్భౌ పూజయామి. ఓం నారాయణాయ నమః. ఓం నరాయ నమః. ఓం శౌరజే నమః. ఓం చక్రపాణజే నమః. ఆపండి పంతులు గారు, మంత్రాలు మర్చిపోయారా లేక మరో వ్రతం ఒప్పుకున్నారా? అథాంగ పూజ నుంచి అష్టోత్తర శతనామ పూజకి వెళ్ళిపోయారు. అథాంగ పూజ పూర్తిగా చదవాలండి. ఓం కేశవాయ నమః. పాదౌ పూజయామి. ఓం గోవిందాయ నమః. గుల్భౌ పూజయామి. ఓం ఇందిరాపతయే నమః. జంఘే పూజయామి. ఓం అనఘాయ నమః. జానుని పూజయామి. ఓం జనార్దనాయ నమః. ఊరు పూజయామి. ఓం విష్టరశ్రవస్సే నమః. కటిం పూజయామి. ఓం కుక్షిస్థాఖిల భువనాయ నమః. ఉదరం పూజయామి. ఓం లక్ష్మీ వక్షస్థలాలయాయ నమః. వక్షస్థలం పూజయామి. ఓం శంఖ చక్ర గదా శార్ంగపాణయే నమః. కంబుకంఠాయ నమః. కంఠం పూజయామి. ఓం పూర్ణేందుని భవక్త్రాయ నమః. వక్త్రం పూజయామి. ఓం కుందకుట్మలదంతాయ నమః. దంతాన్ పూజయామి. ఓం నాసాగ్రమౌక్తికాయ నమః. నాసికాం పూజయామి. ఓం సూర్యచంద్రాగ్నిధారిణే నమః. నేత్రే పూజయామి. ఓం సహస్రశిరస్సే నమః. శిరః పూజయామి. ఓం శ్రీ సత్యనారాయణ స్వామినే నమః. సర్వాణ్యంగాని పూజయామి. ఫాదర్, అమెరికా ఈజ్ అమ్మా సీత, నీకు తెలుగు అయితే మీ నాన్న నేర్పుంటాడనుకో. మరి సహస్రనామాలు ఎక్కడ నేర్చుకున్నావమ్మా? మమ్మల్ని పంతులు గారిని అదరగొట్టేశావు. మా నాన్న ఈ వ్రతం చేస్తారు తాతయ్య. అమెరికాలో పురోహితులుండరు కదా, పుస్తకం తెప్పించుకుని మేమే నామాలు చదువుతాం కాబట్టి కంఠస్థమైంది. ప్రతి సంవత్సరం సెప్టెంబర్ 20వ తేదీ ఈ వ్రతం మా ఇంట్లో జరిగే తీరాలి. సెప్టెంబర్ 20 అంటే మీ తాతగారి పుట్టినరోజు. బాగుందమ్మా సంబడం. అక్కడ మీ నాన్న ఈయన పుట్టినరోజుకి వ్రతాలు, ఇక్కడ ఈయన మీ నాన్న పుట్టినరోజుకి గుళ్ళో సంతర్పణలు. ఒకరినొకరు చూసుకోరు, ఉత్తరాలు రాసుకోరు. గొప్ప తండ్రి కొడుకులే. జానకి. మరి మేము వెళ్ళొస్తాం బాగారా. గౌతమి 4 రోజులు ఇక్కడే ఉంటది. మా పవన్ గడు కూడా ఇక్కడే ఉండి తర్వాత తీసుకొస్తాడు. అలాగే వెళ్ళొస్తామండి. వస్తామమ్మా. రావే. వెళ్ళొస్తానమ్మా. ఏమండి ఏమండి లేవండి. ఏమిటి జానకి? తోముకోండి. ఇప్పుడా? రాత్రి పడుకునే ముందు పళ్ళు తోముకోవాలని మనవరాలు చెప్పింది. తోముకోండి. ఇదెక్కడి గొడవే? అయినా సీతన్నా సీత మాటన్నా అంత పిచ్చేమిటే నీకు? మీకు లేదేంటి? మనవరాలంటే మనవరాలు. నిజమే. కానీ 4 రోజుల్లో మనల్ని వదిలిపెట్టి వెళ్ళిపోతున్న పిల్ల మీద
ఇంత మమకారం పెంచుకోవడం తెలివైన పనేనా? వెళ్ళిపోతుందా? మరి ఇక్కడే ఉండిపోతుందా? అది ఎవరే? మన బిడ్డ. మనం కన్నా మగబిడ్డే మనతో ఉండకుండా వెళ్ళిపోయాడు. వాడు కన్నా ఆడబిడ్డ మనతో ఉండిపోతుందా? చెప్పు. నానమ్మా, నానమ్మా, ముందు చెప్పు నానమ్మా. ఒకటేమో మునిగిపోతుంది, ఒకటి తేలిపోతుంది, ఇంకొకటి కరిగిపోతుంది. ఏమిటిది? తెలీదా? మరి తెలీదంటే ఒప్పుకోనానమ్మా. లేదంటే చెప్పు. చెప్పు నానమ్మా, ఏమిటది? నా కర్మ. నానమ్మా, ఏంటి నానమ్మా పొద్దుటి నుంచి ముభావంగా ఉన్నావు నాతో? ఏమైంది? చూడు, నాతో ఎక్కువగా వాగొద్దు. నీ పనేదో నువ్వు చూసుకొని నీ తోవను నువ్వు పో. అమెరికా నుండి వచ్చావు, అమెరికా పోతావు. నీ మీద ఆశలు పెట్టుకునేవి లాభం? ఇంతకాలం మీ నాన్న కోసం కలవరించాను, ఇక ముందు నీ కోసం కలవరిస్తూ చావాలి. నా వల్ల కాదమ్మా. పిచ్చి నానమ్మా, అదా నీ దిగులు? నేనెక్కడికి వెళ్ళను. మా నాన్న వచ్చి పిలిచినా వెళ్ళను. నిన్ను విడిచి అసలు నేను వెళ్ళనే వెళ్ళను. రైట్? ఒట్టు ఒట్టు. మాట మీద నిలబడాలి. నేను సీతారామయ్య గారి మనవరాలి నానమ్మా. నా తల్లే. చిదిమిన పాల్గారు చెక్కుటద్దములపై జిలిబిలి చిరునవ్వులయువాడు. రాము వంటి కొడుకు, సీత వంటి భార్యయు, లక్ష్మణ భరత శత్రుఘ్నుల వంటి తమ్ములును లేరు లేరంచు ముందు యుగముల పురుషులు తలలోపవలదే. నమస్కారం అండి. సీతారామయ్య గారు, నేనే బాబు. నా పేరు వివేకం అండి. అమెరికా నుంచి వస్తున్నాను. ఓ. సీత ఉందా అండి? ఉంది బాబు, కూర్చోండి. అబ్బాయి దగ్గర నుంచి వస్తున్నారా? అమ్మాయి సీత, జానకి, వస్తున్నానండి. అమెరికా నుంచి అబ్బాయి స్నేహితులు వచ్చారు. నమస్కారం అమ్మా. నమస్కారం. అమ్మాయి తోటకెళ్ళింది, కబురు పెడతాను. మా వాసు కోడలు బాగున్నారా బాబు? సీత ఇక్కడికి వచ్చి ఎన్నాళ్ళయిందండి? ఎన్నాళ్ళు? 2 మాసాలు అవుతుందంతే. ఏ అబ్బాయి గాని మీతో తీసుకురమ్మన్నాడా దాన్ని? అంతే అయి ఉంటుంది, లేకపోతే వీరిని ఎందుకు పంపించుంటారు? ఏమైనా అంటే రావడానికి నాకు తీరిక లేదు అంటాడు. సీత కూడా మనతో చెప్తున్న సాకు అదే కదా. అలా చెప్పిందా సీత? అవును. ఏ ఇంతకన్నా పెద్ద కారణం ఏదన్నా చెప్పాడా మా వాడు? 20 ఏళ్ల క్రితమే మా నాన్నతో తెగతెంపులు చేసుకున్నాను, ఈ గడప తొక్కను అన్నాడా? నా కోసం అక్కర్లేదండి. అటు చూడండి, కొడుకు వస్తాడు వస్తాడు అని కళ్ళు కాయలు కాచేట్టు ఎదురు చూస్తోందే ఆ కన్న తల్లి. ఆవిడ కోసమైనా రావచ్చు కదండి. ఇదేమైనా న్యాయంగా ఉందా? చెప్పండి, మీరే చెప్పండి. చెప్తానండి, తప్పకుండా చెప్తాను. సీత మీతో అన్ని చెప్పుంటుందనుకున్నాను. ఆ చిన్నపిల్ల అదేం చెబుతుందండి. సరే, అన్నీ నేను మీకు వివరంగా చెప్తాను. మీరు కాస్త స్థిమితంగా కూర్చోండి. కూర్చోండి. అమ్మాయి గారు, అమెరికా నుంచి డాక్టర్ వివేకం గారు వచ్చారు, మిమ్మల్ని రమ్మంటున్నారండి. అంకుల్, మీరు వచ్చి ఎంతసేపు అయింది? తాతయ్య, నానమ్మ, అంకుల్ వచ్చి ఎంతసేపు అయింది? ఏమిటి అలా ఉన్నారు? మాట్లాడరే. నువ్వు వాడిన నాటకానికి మేమింకా నీతో మాట్లాడాలా? నాటకమా?
ఆయన అన్ని వివరంగా మాతో చెప్పారు. చెప్పేస్తారా అంకుల్? అది సీత, బాబు మీరు దయచేసి కాసేపు మాట్లాడకండి. ముందు నాకు సమాధానం చెప్పవే సీత. ఈ విషయం మా ముందు దాచవలసిన అవసరం ఏమొచ్చింది? తాతయ్య, అది ఆ? నాన్న చెప్పొద్దని మీకు హఠాత్తుగా తెలిస్తే. హఠాత్తుగా మీ నాన్న వస్తున్నాడని తెలిస్తే నేను గుండె ఆగి చచ్చిపోతాననుకున్నాడా? వాడింటికి వాడు వస్తున్నాడు, ఇందులో తప్పేముంది? పెద్దగా ఆశ్చర్యపడవలసిన అవసరం ఏముంది? తాతయ్య, అంకుల్, థ్యాంక్ యూ. మీ తాతగారు నన్ను అసలు మాట్లాడనివ్వలేదమ్మా. నువ్వు వచ్చే లోపల ఈ ఇంటి పరిస్థితి అంతా అర్థం చేసుకున్నాను. మీ అమ్మా నాన్న రావాలని వీళ్ళు ఎంతగా ఎదురు చూస్తున్నారో తెలుసుకున్నాను. అందుకే వాళ్ళు త్వరలోనే వస్తారని. సరేనా? త్వరలోనే వస్తారని చెప్పారా? త్వరలోనే అంటే అదే, అక్కడ వ్యవహారాలని చక్కబెట్టుకొని అమెరికా వదిలేసి ఏకంగా ఇండియా రావడానికి కొంచెం టైం పడుతుంది కదా, అందుకని అలా చెప్పాను. అంకుల్, what a job you did it, uncle. You did it. You did it, uncle. ఊరుకోమ్మా, ఊరుకో. కంట్రోల్ యువర్ సెల్ఫ్. పిచ్చి పిల్ల, ఎందుకు ఏడుస్తావు? ఊరుకో. నువ్వు చెప్పలేదని నేను కోపడతాన్నా? వాడు చెప్పొద్దంటే నువ్వు మాత్రం ఏం చేస్తావు? పాపం హఠాత్తుగా వచ్చి మమ్మల్ని ఆనందపరచాలనుకున్నాడు అంతే. మా ఆరాటాన్ని చూసి ఈ అబ్బాయి చెప్పేశాడు. వాడు వస్తాడో రాడో అని కొట్టుమిట్టాడుతున్న మా ముసలి ప్రాణాలు కడుపులో పాలు పోశారు బాబు. ఈ పూట మా అబ్బాయికి భోజనం పెడుతున్నంత తృప్తిగా మీకు పెడతాను. రండి. రండి బాబు. ఒరే రాంపండు, అయ్యగారి కాళ్ళు చేతులు కట్టుకోవడానికి నీళ్లు పట్టరా. అదమ్మా, అద పంచేద్దాం. రండి బాబు. అమ్మ సీత, నన్ను క్షమించు. మీ తాతయ్య నాన్నమ్మల ఆరాటం చూసిన తర్వాత చనిపోయిన మీ అమ్మా నాన్నలు తిరిగి వస్తారని అబద్ధం చెప్పక తప్పలేదు. ఎంతకాలం నువ్వెందుకు చెప్పలేదో అర్థమైంది. కానీ ఎంతకాలం అని ఇలా? నేనేం చేయను అంకుల్, ఎప్పటికప్పుడు చెప్పాలని, కానీ చెప్పలేకపోతున్నాను. సడన్ గా చెబితే వాళ్ళు ఏమైపోతారో అని నాకు భయం వేస్తుంది. మా నాన్న చనిపోతూ కూడా వాళ్ళని బాగా ప్రిపేర్ చేసి చెప్పమన్నారు. ఆయనకి ఇచ్చిన మాట కోసం నాలో నేనేం చేయాలో నాకు తెలియడం లేదు అంకుల్. ఇంత చిన్న వయసులోనే అంతటి భారాన్ని ఎలా మోస్తున్నావు అమ్మా? గాడ్ బ్లెస్ యూ మై చైల్డ్. సీత, అమెరికాలో ఉన్న మీ సామాన్లన్నీ బుక్ చేసిన కన్సైన్మెంట్ పేపర్స్ ఇందులో ఉన్నాయి. మీ నాన్నగారి చితాభస్మం కూడా వాటిల్లోనే ఉంది. తీసుకోమ్మా. వస్తానమ్మా. బాబు వస్తాడటండి. ఆ, వస్తాడట. ఆ, వస్తాడట కాదు, వస్తాడు. మరి సీత ఎన్నాళ్ళు చెప్పలేదే? మీరేమంటారోనని భయపడింది. పిచ్చి పిల్ల. నాన్న, ఉత్తరాల పేరుతో రాస్తున్న ఈ కన్నిటి రాతలు ఇంకా ఎంతకాలమో నాకు తెలియడం లేదు. మీ కోరిక నెరవేర్చే శక్తిని, ధైర్యాన్ని నాకు ఇవ్వండి. మా నాన్న సంతోషం కోసం మీ నాన్న సంతోషాన్ని దోచుకుని ఆ పరిస్థితి రాకుండా ఆ భగవంతుడు నన్ను కాపాడాలి. కబడ్డీ 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 కబడ్డీ. ఇక్కడ పేడ కంపరా, నేను ఆడను. ఊపిరి ఆడడం లేదురా. మేము ఇక్కడ ఆడం. ఆగండ్రా. కంపా? అవునరా. ఇప్పుడే వస్తా.
వాడు వచ్చేసాడ్రా. ఏమిట్రా చల్లుతున్నాడు? చూడు భలే ఉందిరా. ఆహా భలేగుందిరా వాసన. ఏమిట్రా ఇది? సెంటు మా నాంది. మరంతా ఇక్కడే దిమరించేసావు. మీ నాన్నకి తెలిసిందంటే కోపడ్డు కొడతాడు. చెప్తా మా నాన్న పని. చిచి ఏమండి, చిన్నాపురవా? అబ్బా నువ్వు ఎదురు రాకే, తిరిగి వచ్చాక తలుపు తీస్తే చాలు. ఎక్కువసేపు మేలుకోకండి, ఆరోగ్యం పాడైపోతుంది. అది నా చేతుల్లో ఉందా? ఎరా పనకాలు డల్లుగా ఉన్నావు? ఏం చెప్పమంటారు బావగారు, లోపల పాపలు చూస్తే ఫ్లాప్ అయిపోయిన సినిమాలాగా ఉంది. ఏం పాపం? ఇలా చక్కలు మీకు ఏంటి మన మీదే? పాప చిన్న పాప. నాకు మూడ్ లేదు. 3, 4, 5, 6 అన్ని వచ్చేస్తాయి. ఇదిగో. ఏటది అత్తరా? చిచ్చి అమెరికన్ సెంట్. కళ్ళు మూసుకో. ఏంటి వచ్చిందా? వచ్చింది ఉచ్చకంపు. ఉచ్చకంప. సమయానికి తగు పాట పాడేనే, సమయానికి తగు పాట పాడేనే. త్యాగరాజుని లీలగా స్మరించునటు సమయానికి తగు పాట పాడేనే. ధీమంతుడు ఈ సీతారాముడు సంగీత సంప్రదాయకుడు సమయానికి తగు పాట పాడేనే. రారా పలుకరాయని కుమారునే ఇలా పిలువగనోచని వాడు సమయానికి తగు పాట పాడేనే. చిలిపిగ సదా కంద బిడ్డవలె ముద్దు తీర్చు చిలకంటి మనవరాలు సదాగలయల తేల్చి సుతుండు చనురెంచు నంచు ఆడిపాడు శుభ సమయానికి తగు పాట పాడేది. సద్భక్తుల నడతలేనే అమరికగా నా పూజకు నేనే అలుకవద్దనే. విముఖులతో చేరబోకుమని ఎదగలిగిన తాళు బొమ్మని తమశమారి సుఖదాయకుటగు శ్రీ త్యాగరాజను చూడు చంతరాకనే. అమ్మా సీత, ఎందుకమ్మా ఏడుస్తున్నావు? ఏం లేదు తాతయ్య, మీతో శృతి కలిపిన సంతోషం, ఎక్స్టసీ, మ్యూజిక్
ఎ బ్రిడ్జ్ బిట్వీన్ రియల్ అండ్ ఎథర్నల్. ఐ మీన్ అంటే సంగీతం. వాజ్ ఇట్ ఎ విజన్ ఆర్ వాకింగ్ డ్రీమ్? ఫ్లడ్ ఈస్ దట్ మ్యూజిక్. డూ ఐ వేక్ ఆర్ స్లీప్? ఐ ప్రిస్టో తాతయ్య, మీరు ఇంగ్లీష్? ఏమ్మా, నేను కీట్స్ పొయిటరీ చెప్పకూడదా? మీకు ఇంగ్లీష్ తెలుసని డాడీ నాతో చెప్పలేదు తాతయ్య. వాడికి తెలియదమ్మా. వాడు అమెరికా వెళ్ళిన తర్వాతే నేర్చుకున్నాను. దేనికి తాతయ్య? అమెరికాలో పుట్టి పెరిగే నా మనవలు మనవరాళ్ళు తెలుగు తెలియక అవస్థ పడతారేమోనని నేర్చుకున్నానమ్మా. అదృష్టవశాత్తు నువ్వు తెలుగు మాట్లాడుతున్నావు అనుకో. కేవలం నీ కోసమే నేర్చుకున్నానమ్మా. తాతయ్య, నేను అదృష్టవంతురాల్లా ఇంగ్లీష్ భాష పుణ్యం చేసుకుందా? మేమంటే మీకు ఇంత మమకారమా తాతయ్య? మమకారమే కాదమ్మా, కోపం కూడా. తాతయ్య, కోపం మీ మీద కాదమ్మా, మీ నాన్న మీద. అసలు ఆ కోపం కూడా ఎక్కువ కాలం ఉండేది కాదేమో. కొన్నాళ్ళు పోతే నేనే మాట్లాడేసేవాడినేమో. కానీ ఇప్పుడు కోపం ఏమిటో తెలుసా? వాడు తప్పు చేశాడని నేను శిక్ష వేస్తే ఆ శిక్ష అనుభవించకుండా తప్పించుకు పారిపోయాడు. ఇంకా నా గౌరవం ఏముంది? నేను వేసిన శిక్షకు విలువే ఉంది. రాని నేనే అడుగుతా. భద్రగిరి